రాష్ట్రంలోని పలు జిల్లాలు కుండపోత వర్షాలకు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో వరద తీవ్రత దృష్ట్యా అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోతోంది. సూర్యాపేట జిల్లాలో చెరువులు ఉప్పొంగి సమీప గ్రామాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వరద తీవ్రత కోదాడలో ఎక్కువగా కనిపిస్తోంది. షిరిడీ సాయినగర్, తులసీనగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీలను వరద చుట్టుముట్టడంతో ఆయా ప్రాంత ప్రజలని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద చెరువు ఉగ్రరూపం దాల్చడంతో అనంతగిరి, కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతే మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నడిగూడెం మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతోంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ మీదుగా కోదాడ వైపు వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. పాలకవీడు మండలం కల్మెట్ తండా చింతవాగు దాటుతోన్న క్రమంలో 3 బైకులు కొట్టుకుపోయాయి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలకి వాగుల్లో ప్రవాహం పెరిగింది. మిర్యాలగూడలోని రంగన్న కాలనీ, విద్యానగర్ కాలనీలోని రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం వద్ద వాగు పొంగడం వల్ల సూర్యాపేట, భీమారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శెట్టిపాలెం వద్ద చిత్రపరక వాగు ఉధృతితో తుంగపాడు, అడవిదేవులపల్లి, రామన్నపేటలో కొంతమేర పొలాలు ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపైన వరుణుడు ప్రతాపం చూపాడు. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలో అంబటపల్లి, షేరిపల్లి చెరువులు పొంగి భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారిపైకి నీళ్లు చేరాయి. జాతీయ రహదారి నుంచి ఐటీ పార్కుకు వెళ్లే రోడ్డు కోతకు గురి కావడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని చెరువు పొంగడంతో దివిటిపల్లి, ఎదిర మధ్య రోడ్డు కోతకు గురైంది. మహబూబ్ నగర్, దివిటిపల్లి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాలైన రామయ్యబౌలి, దివిటిపల్లి, అప్పనపల్లి ప్రాంతాలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. తక్షణం వరద నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జడ్చర్లలో నల్ల చెరువు అలుగుపారడంతో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బైపాస్ పై రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి వాగు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసాపేట మండలం పోల్కంపల్లిలో చిక్కుకున్న గొర్రెలు, గొర్రె కాపర్లను సహాయక చర్యలు చేపట్టి అధికారులు రక్షించారు. మక్తల్ మండలంలోని చెరువులు పొంగి గొల్లపల్లి, జక్లేర్, ఖానాపూర్, కర్నె గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి మండలం రామగిరి వద్ద దుందుబి బాగు ఉధృతికి కల్వకుర్తి, తెలకపల్లి మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయల్ సాగర్, రామన్పాడు గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను సైతం వరద వీడలేదు. ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద బండ్లవాగులో ఆశా వర్కర్ లక్ష్మి గల్లంతై మృతి చెందారు. వాగులో స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితలలో భారీ వర్షాలకు పత్తి చేలు నీట మునిగాయి. కమలాపూర్, ఆముదాలపల్లిలో వరద రాకతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నష్టం అంచనా వేసి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. ఇటీవల వర్షాలకు వరద గుప్పిట్లో చిక్కుకున్న భూపాలపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, గొల్లబుద్దారం పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఆసుపత్రి, బడి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. చికెన్పల్లిలో ముంపు బాధితులను పరామర్శించి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొమరం భీం ప్రాజెక్టులో వరద భారీగా వచ్చి చేరుతోంది. అధికారులు 5 గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు.
వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధరూర్ మండలం గురుదొట్ల చెరువు కట్టకు గండిపడింది. కోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి అలుగుపారటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గనిలోని వరదను మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు.